మనకి దారి ఇవన్నీ తిరగచ్చిన ఆటోమేటిక్గా వాయు వేగంతో తీసుకెళ్తున్న శ్రీలత పద్మవ్యూహంలోకి. ఇదే మన పద్మవ్యూహం. అరే కురుక్షేత్ర యుద్ధం రా ఇది. వావ్, ఇదంతా పద్మవ్యూహం. కన్నయ్య కన్నీ, ఇగో యుద్ధం చేసేటప్పుడు ఇట్లా అలా బంధించి పద్మవ్యూహంలా మొత్తం ఇట్లా మొత్తం చుట్టూ ఎట్లా చుట్టుకున్నారు చూసినావా? ఇదే పద్మవ్యూహం అనేది. ఇప్పుడు యుద్ధం చేస్తే పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు అని అంటే గిదే పద్మవ్యూహం. రాజును బంధిస్తాడు. ఈ పద్మవ్యూహం నుంచి బయటికి రావడం అంటే ఇక అది మామూలు విషయం కాదు, రాలేరు. చూసినావా? ఇలా లోపలికి కూడా పోవచ్చు పద్మవ్యూహంలో. అభిమన్యుడు కడుపులు ఉన్నప్పుడే పద్మవ్యూహం గురించి నేర్చుకుంటాడు రా, కానీ ఓన్లీ ఎట్లా పోవాలనేదే వింటాడు, బయటికి వెళ్ళేది తెలియదు ఆయనకి. ఇక వీళ్ళందరూ చచ్చిపోతారు చూసినావా? సైనికులు ఎట్లా కళలు తలలు అన్నీ తెగిపోయినాయి చూసినావా? యుద్ధం అంతా అట్లా జరుగుతూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు మనం పోయేది పద్మవ్యూహం లోపలికే. అర్జునుడు కాదు, అభిమన్యుడు. వింటే కడుపులు ఉన్నప్పుడు వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వింటాడు పద్మవ్యూహంలోకి ఎట్లా పోవాలని. బయటికి రావడం తెలియదు, అప్పటికే అది నేర్చుకుని అయిపోతుంది. పాప ఫాస్ట్గా పోవాలి, మళ్ళా ఎక్కువసేపు వీడియో రాదు. ఇదంతా పద్మవ్యూహమే. మనం ఇప్పుడు పద్మవ్యూహంలోకి ఎంటర్ అవుతాను. లోపల ఉన్నారు చూసినావా? పద్మవ్యూహంలో బంధించేసిళ్ళు. ఇదంతా పద్మవ్యూహమే. గిర 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 గింగిరా గిర. అయిపోయిందారా? వచ్చినవా? ఇక అంతే, ఇదంతా పద్మవ్యూహం. బా